సూపర్ స్టార్ మహేష్ బాబు 29వ మూవీ వారణాసి టైటిల్ ఇంగ్లీష్లోనే ఎందుకు పెట్టారు అనే చర్చ ఒకవైపు, ఈ సినిమా పేరుతో 30 కోట్లు వెనకేసుకున్న ప్రియాంక చోప్రా అన్న ప్రచారం ఇంకోవైపు. అలాంటి టైంలో రెండో పాటని విలన్ కోసం ప్లాన్ చేసి పేల్చింది రాజమౌళి టీం. ఇంతవరకు ప్రమోషన్ పర్లేదు, కాకపోతే ఒక రియల్ కథ, మరో రూమర్ స్టోరీ, ఈ రెండు ఇప్పుడు ఇంటర్నెట్ని కుదిపేస్తున్నాయి. 1500 కోట్లు పెట్టి రాజమౌళి తీస్తున్న సినిమా తాలూకు ఏ క్లూ కూడా మొన్నటి వరకు రాలేదు. తర్వాత హీరో, హీరోయిన్, విలన్ ఇలా పాత్రలు, తర్వాత పాట, వెంటనే గ్లిమ్స్, ఇప్పుడు రెండో పాట వరుసగా వచ్చాయి. ఇలాంటి టైంలో గ్లిమ్స్ని బేస్ చేసుకుని అంచనా వేసి ఒక కథని, ఆఫ్రికా నవలల్లో ఉన్న పాయింట్ ప్రకారం మరో కథ ఇప్పుడు ఇంటర్నెట్ని కుదిపేస్తోంది. ఇదే వారణాసి కథ అంటున్నారు. నిజంగా ఆ రెండు కథల్లో ఏది వారణాసి అసలు కథ? అసలు కథే అసలైన కథ అని తేల్చేదెలా? హ్యావ్ ఎ లుక్. వారణాసి వరల్డ్ వైడ్గా దుమ్ము దులపాలంటే వరల్డ్ ఆడియన్స్కి కథ నచ్చేలా వారణాసి ఉండాలి. అలానే ఇండియన్ మార్కెట్ని నెగ్లెక్ట్ చేయకూడదు. అందుకోసం మన ఎపిక్స్ని వాడాలి. మరి ఈ రెండు బ్యాలెన్స్ అయ్యేలా వారణాసిలో ఏం కథ చెప్తున్నాడు? ఇది సగటు ప్రేక్షకుడికి ఉన్న ప్రజెంట్ డౌట్. గ్లిమ్స్లో ఆకాశం నుంచి ఉల్కలు, నేల మీద మంచుకొండలు, గుహల్లో దేవి భయంకర విగ్రహం, త్రేతాయుగం నాటి రామాయణ యుద్ధం, ఆఫ్రికా అడవుల నుంచి వారణాసి వరకు ఇలా కథ లోకాలు, ప్రాంతాలు, యుగాలు దాటుకుంటూ వస్తుంది. దాన్ని బట్టి ఒక కథ, ఆఫ్రికా నవలలను బట్టి మరో కథ మీద ప్రచారం పెరిగింది. వారణాసి కథ ఇది అంటూ 2 స్టోరీలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అందులో ముందు గ్లిమ్స్ ప్రకారం ప్రచారంలోకి వచ్చిన కథ చూస్తే, అంతరిక్షం నుంచి భూమి మీద పడే ఓ ఉల్క వల్ల, అందులో ఉండే వైరస్ వల్ల ప్రపంచమే నాశనమయ్యే పరిస్థితి వస్తుంది. అయితే హీరోని పిలిపించిన విలన్ సంజీవినిని తీసుకురమ్మని ఓ టాస్క్ ఇస్తాడట. కాకపోతే సంజీవిని ఎక్కడుందో ఇప్పుడు సొంతం చేసుకోవడం కష్టం కాబట్టి టైం ట్రావెల్ చేసి ఏకంగా రామాయణ యుద్ధం జరిగిన త్రేతాయుగానికే హీరో వెళ్తాడు. వెళ్ళి హనుమంతుడి సాయంతో సంజీవినిని తీసుకొచ్చి విలన్కి ఇవ్వాలి. కానీ విలన్కి ఇవ్వడం కంటే ప్రపంచాన్ని కాపాడేందుకే ఆ సంజీవినిని వాడతాడు. ఈ ప్రాసెస్లో తను కాలంలో వెనక్కి ప్రయాణిస్తూ దారి తప్పి ఏ లోకాలకు వెళ్ళాడు? ఫైనల్గా రామరావణ యుద్ధం జరిగిన త్రేతాయుగానికి ఎలా చేరాడు? ఇందులో హీరోయిన్ చేసిన సాయం ఏంటి? లాంటి పాయింట్తో వారణాసి వస్తుందట. అయితే దీనికి వారణాసికి ఉన్న లింక్ ఏంటి అంటే, కాలంలో ప్రయాణించాలంటే టైం పోర్టల్ ఓపెన్ అవ్వాలి. దానికి నంది మీద త్రిశూలంలో విభూతిని తీసుకుని హిమాలయాల్లో ఉన్న శంబాలకు బయలుదేరతాడు హీరో. 7 కొండల వాడిని దర్శించుకోవాలంటే 7 ద్వారాలు దాటినట్టే వారణాసి నుంచి హిమాలయాల వరకు 7 టైం పోర్టల్స్ దాటి కాలంలో వెనక్కి ప్రయాణం చేస్తాడట హీరో. ఇది వారణాసి గ్లిమ్స్ వచ్చాక బయట ప్రచారంలోకి వచ్చిన సినిమా కథ. ఇక ఆఫ్రికా నవలల ప్రకారం వినిపిస్తున్న వారణాసి కథ ఏంటంటే, ఓ లీడర్ తన బ్లడ్ లైన్లోని మనవడే తన జాతి కోసం ఊహాతీతమైన సాహసాలు చేసి మొత్తం ట్రైబల్స్ని కాపాడేందుకు ఏం సాహసం చేశాడు? ఈ పాయింట్ని రామాయణానికి, రాముడికి లింక్ చేశాడట రాజమౌళి. రామావతారం త్యజించేటప్పుడు నదిలోకి వెళ్లిన రాముడు చనిపోయాడనుకున్నాం, కానీ ఎక్కడా తన మరణం కన్ఫర్మ్ కాలేదు. అందుకే రాముడే హీరోగా ఈ తరంలో మళ్లీ వస్తాడని, గంగ వల్లే తను తన గతాన్ని మర్చిపోయి మామూలు మనిషిలా బ్రతికేస్తుంటే తనకి సంజీవిని తెచ్చే పని దొరుకుతుందని, అప్పటి నుంచి ఒక్కొక్కటిగా తన గతం తనని వెంటాడటం, తానే శివభక్తుడినైన రాముడని తెలుసుకోవటమే ప్రీ క్లైమాక్స్ అంటున్నారు. విచిత్రం ఏంటంటే, శ్రీ విష్ణువే రాముడిగా, పరశురాముడిగా ఒకేసారి 2 అవతారాలెత్తినట్టు రాముడే తిరిగి మళ్లీ త్రేతాయుగంలో తనని తాను కలవబోతుండటం. ఈ పాయింట్ గూస్ బంప్స్ వచ్చేలా చేస్తోంది. ఇదెలా సాధ్యమో, ఎలా కన్విన్స్ చేస్తాడో కానీ వింటే మాత్రం మైండ్ బెండింగ్లా ఉంది పాయింట్. ఈ 2 కథలు ఇప్పుడు సోషల్ మీడియాను కుదిపేస్తున్నాయి.